హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మనం సాఫ్ట్గా దూదిలాగా ఉండే చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం. నేను చెప్పిన స్టైల్లో చేస్తే ఒకరోజు మొత్తం ఉన్నా సరే గట్టిగా అయిపోవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత సాల్ట్, ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. దానికి 1.5 స్పూన్ సాల్ట్ని, 3 స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే అలా బాల్లా అయిపోవాలి, అంత బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ వేస్తే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకుని అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మెత్తగా సాఫ్ట్గా దూది లాంటి చపాతీలు రెడీ చేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండికి 250 నుంచి 300 ml వాటర్ పడ్డాయి. అంటే పిండి తీసుకున్న దాంట్లో సగం వాటర్ పడతాయి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టి పిండిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవటం వలన పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఒత్తుకొని రౌండ్ బాల్స్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాల్ని తీసుకుని దానికి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి చపాతీ కర్ర తీసుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్నే కాదు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. గోధుమ పిండిని వాడుకున్నా కూడా పొరలు పొరలుగా వస్తాయి చపాతీలు, సాఫ్ట్గా కూడా ఉంటాయి. బనానా, ఎగ్ లాంటివి వేయనవసరం లేదండి. మనం పిండిని ఇలా కలుపుకుంటే ఏం వేయకున్నా సరే చపాతీలు స్మూత్గా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి మనం ఒత్తుకున్నటువంటి చపాతీని ప్యాన్ పైన వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఎండిపోయినట్టు అయిపోతాయి. ఫ్లేమ్ని పెద్దగా పెట్టుకుంటే లోపల పిండి ఉడకదు, కాబట్టి మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి. వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పి ఆ సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్టే ఆయిల్ వేసుకుంటే చపాతీ పొంగదండి. రెండు వైపులా కొంచెం కాల్చుకున్న తర్వాత ఆయిల్ని వేసుకుంటే చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. పొరలు పొరలుగా పొంగి చపాతీ రెడీ అయిపోతుంది. ఈ చపాతీలని హాట్ బాక్స్లో వేసిన వెంటనే మూత పెట్టకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోండి, లేదంటే వాటర్ వచ్చేస్తుంది అందులోకి. ఇంతేనండి, ఒకరోజు మొత్తం ఉన్నా సరే గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.